ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. మరో 4 రోజుల్లో ఈ టోర్నీ గ్రాండ్ గా ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని మెన్ ఇన్ బ్లూ జట్టు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది. చివరిసారిగా 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టు మరోసారి అదే సీన్ రిపీట్ చేయాలని భావిస్తుంది. పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగనుంది. ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ కోసం భారత జట్టు తొలి బ్యాచ్ దుబాయ్ కు బయలుదేరారు. తొలి బ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం రోహిత్ శర్మ దుబాయ్ కు బయలుదేరుతూ విమానాశ్రయంలో కనిపించిన ఒక క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో పాటు కేఎల్ రాహుల్, హర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి బ్యాచ్ లో ఉన్నారు. మొత్తం 15 మంది స్క్వాడ్ తో కూడిన భారత జట్టు అన్ని జట్ల కంటే బలంగా కనిపిస్తుంది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ గ్రూప్ ఏ లో ఉండగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ బి లో ఉన్నాయి. అయితే భారత్ తమ తొలి మ్యాచ్ 20వ తేదీన బంగ్లాదేశ్ తో తలపడనుంది. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో 23వ తేదీన జరగనుంది. ఆ తర్వాత న్యూజిలాండ్ తో మార్చి 2వ తేదీన టీమిండియా తలపడనుంది. ఇకపోతే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకి ఇదే చివరి ఛాంపియన్స్ ట్రోఫీ. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీలో 13 మ్యాచ్లు ఆడాడు. 529 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన 4వ భారత ఆటగాడుగా నిలిచాడు. ఇంకొక 173 పరుగులు చేస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టులో మొదటి స్థానంలో ఉంటాడు. క్రిస్ గేల్ 791 పరుగులు చేసి టాప్ లో ఉన్నాడు. ఆ రికార్డును బద్దలు కొట్టాలంటే విరాట్ కోహ్లీ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మరో 173 పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. ఇక రోహిత్ శర్మ కూడా ఓ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. బంగ్లాదేశ్ తో తొలి మ్యాచ్ లో రోహిత్ శర్మ గనుక 12 పరుగులు చేస్తే వన్డేల్లో 11,000 పరుగుల మేలిరాయిని చేరుకుంటాడు. రోహిత్ శర్మ ఇప్పటి వరకు 268 వన్డేలు ఆడాడు. అందులో 260 ఇన్నింగ్స్ లో 49 సగటుతో 10,988 పరుగులు చేశాడు. ఇందులో 32 శతకాలు, 57 అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 264 పరుగులు. ఇంకొక 12 పరుగులు చేస్తే 11,000 పరుగుల మేలిరాయి జాబితాలో చేరతాడు.